హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన మణికుమారి గారు కోనవరం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ వశిష్ఠ మహర్షులు గారు అందించిన వశిష్ఠ యోగ్యత. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం, థ్యాంక్ యూ. అలాగే నా పేరు మణికుమారి, కోనవారం నుంచి మాట్లాడుతున్నాను. డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా అనంత కోటి నమస్కారాలు సమర్పించుకుంటూ ప్రతిరోజు ధ్యానాన్ని అందిస్తూ ఆ పరమాత్మకి దగ్గర చేస్తున్న మా గురువర్యులైన తటవర్తి దంపతులు, బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు సార్కి, తటవర్తి బ్రహ్మ ఇద్విష్ట తటవర్తి రాజలక్ష్మి మేడంకి నా అనంత కోటి నమస్కారాలు సమర్పించుకుంటున్నాను. మరి జూమ్లో ఉన్న అందరికి కూడా ధన్యవాదములు. అలాగే నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన సరదాదేవి మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మరి ఈరోజు మనం యోగ వాసిష్టము దాని గురించి తెలుసుకోబోతున్నాం. అంటే వశిష్ఠ మహర్షి యోగ వాసిష్టం ద్వారా శ్రీరామచంద్రునికి ఆత్మజ్ఞానాన్ని బోధించడం జరిగింది. ఎందుచేతనంటే ఒకసారి శ్రీరాముడు తన రాజ్యాన్ని పర్యటించడం జరిగిందండి. తన రాజ్యాన్ని ఒకసారి పర్యటించడం, మారువేషంలో వెళ్తూ వాళ్ళ ప్రజలు ఎట్లున్నారో చూసుకుంటారు, అలా పర్యటించడం జరిగింది. అలా ఆయన పర్యటిస్తున్నప్పుడు కొంతమంది దుఃఖంలో ఉండటం చూశారండి. శ్రీరామచంద్ర వారు ఆయన పర్యటనలో దుఃఖంలో, అంతా నా రాజు సుభిక్షంగా ఉంది, ఎవరూ కూడా దుఃఖంలో లేరు, అంతాన్ని సుఖంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారని ఈయన తలించాడు. కానీ తీరా వెళ్ళి చూస్తే కొంతమంది ఏంటి చాలా దుఃఖంలో ఉన్నారంట. అలా చూడగానే ఇంకా ఆయన కూడా దుఃఖానికి లోనయ్యాడు. రాజంటే అట్లా ఉండాలండి, రాజరికం చేస్తే అట్లుండాలి. ప్రజల దుఃఖమే తన దుఃఖము, ప్రజల సుఖమే తన సుఖంగా రాజు ఉండాలి. మరి అలా నా రాజ్యంలో దుఃఖంలో ఉన్నవారు కూడా ఉన్నారా అని చాలా చాలా చింతాక్రాంతుడయ్యాడు రాములు వారు. తన అంతఃపురానికి వెళ్ళినా కూడా అదే ఆలోచన, నిద్రాహారాలు మానేశాడు, అదే ఆలోచన చేస్తూ అలా దుఃఖించే రాముని చూసి తండ్రి దశరథునికి ఏం చెయ్యాలో పాల్పోలే. ఇంకా అంతఃపురంలోంచి రావట్లే, ఇంక అక్కడే ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు. నా ప్రజలు ఇంత దుఃఖంలో ఉంటే నేను ఎలా సుఖంగా ఉండగలనని తన ఆలోచన పరిధి అలా సాగింది. ఇంత దుఃఖంలో ఉన్న దశరథుడికి ఏం చెయ్యాలో పాలుపోలేదండి. గురువుగారు వశిష్ఠ మహర్షి మరి ఆయన్ని పిలిపించి శ్రీరాముని దుఃఖాన్ని తొలగించమని 2 చేతులు పెట్టి గురువుగారిని ప్రార్థించడం జరిగిందండి. మరి అప్పుడు వశిష్ఠ మహర్షి శ్రీరామునికి బోధించాడండి. ఆత్మబోధ అంటే ఆత్మజ్ఞానాన్ని ఆయనకి బోధించాడు. ఎవరు? వశిష్ఠ మహర్షి శ్రీరామునికి ఆత్మజ్ఞానం బోధించారు. అలా ఆయన చేసిన బోధే యోగ వాసిష్టం అని పేర్కొంది. చూడండి, మరి ఈ బోధ, ఆత్మజ్ఞానం బోధ ఎప్పుడు వస్తుంది అంటే, మరి భగవద్గీతలో అర్జునుడు అందరినీ నేను చంపుకోనా, ఈ తాతల్ని, ఈ బంధువుల్ని, వీళ్ళంతా నా సహోదరులు, వీళ్ళందరూ కూడా నా వాళ్ళు అని అజ్ఞానంతో ఉండి బాధ తట్టుకోలేక నేను యుద్ధం చేయనని ధనుసును కింద పడేస్తాడు పాండువాన్ని. అప్పుడు అర్జునుడు తనకి ఆత్మజ్ఞానం బోధిస్తాడు. అంతవరకు అర్జునుడికి జ్ఞానం లేదు, ఆత్మజ్ఞానం. ఆ బోధించిన గీతే అర్జునుని అడ్డు పెట్టుకుని మనందరికీ, సకల జనులకి, లోకాలకి అందరికి కూడా
ఆయన బోధించడం జరిగింది. ఈ ఆత్మజ్ఞానం ఎప్పుడొస్తుందండి? దుఃఖంలో ఉన్నప్పుడు. దుఃఖంతో అలాగే మనకి పత్రిజి కూడా మనం దుఃఖంలో ఈ ప్రపంచం అంతా దుఃఖంలో కొట్టుకుపోతుంది. అజ్ఞానంలో ఉంది. ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో కూడా తెలియని పరిస్థితిలో తినరాని తిండ్లు తింటూ అజ్ఞానంలో రోగాలకి, కష్టాలకి, బాధలకి ఇదైపోయిన పరిస్థితిలో మనకు ఆ పరమాత్మ ఒక దేహాన్ని తీసుకుని ఈ పత్రిజి రూపంలో మనకి భూమి మీదకి రావడం జరిగింది. మరి ఆయన ఎంత ఆత్మజ్ఞానాన్ని మనకు అందించారండి. లేకపోతే నూతిలో కప్పలాగే మనం ఉందుం. ఎంతమందికి జ్ఞానాన్ని అందించి అందరిని ఆత్మజ్ఞానుల్ని తయారు చేసి దుఃఖం నుంచి బయటపడేశారండి మరి పత్రి గారు. మరి అలాగే ఆ వశిష్ఠ మహర్షి కూడా యోగ వాసిష్టం ద్వారా శ్రీరామునికి దుఃఖాన్ని తొలగించటానికి ఆయన దుఃఖాన్ని తొలగించటానికి ఆత్మజ్ఞానం బోధించాడని మనం తెలుస్తుంది. అంటే శ్రీరాముడంతటి వాడికి కూడా ఆత్మజ్ఞానం లేకపోతే దుఃఖానికి లోనయ్యాడు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఆయన భగవంతుడు అనుకుంటున్నాం. ఆయన దేవుడే. ఎలా దేవుడు? విష్ణుమూర్తి అంశగా ఆయన భూమి మీదకి వచ్చాడు. అక్కడ మనం అలాగే దేవుళ్ళం. దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి. మనం కూడా దేవుళ్ళమే. ఏదైనా మన మంచికే కదా! అయితే అలా శ్రీరాముడు అంతటి వాడు కూడా ఆత్మజ్ఞానం లేకపోతే దుఃఖానికి గురయ్యాడు కాబట్టి, కానీ దీనివల్ల మనం కూడా దేవుళ్ళం. అయినా కూడా మనం ఎవరమో తెలుసుకోలేక, మనమేంటో తెలుసుకోక, మనమెవరు మానవుడు ఎందుకు పనికిరాము మనం. భగవంతుడు వేరే ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు. మనలో ఉన్న భగవంతుని గుర్తించలేక, మనకు ఆ జ్ఞానం లేక అజ్ఞానములుండి నేను వేరు, భగవంతుడు వేరు అనుకునే స్థితిలో అన్ని దుఃఖాలకి కారణం మానవుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. మరి శ్రీరామచంద్రుడు కూడా మరి ఆ దుఃఖపడ్డాడంటే ఆయనకి అక్కడ ఏం లేదు, అంతవరకు ఆత్మజ్ఞానం లేదు. అందరూ దుఃఖంలో ఉన్నారు అనేసి ఆ దుఃఖంలోనే ఈయన దుఃఖంతో కుట్టుకుపోతుంటే అప్పుడు ఈ వశిష్ఠుల వారు వచ్చి ఆయనకి ఆత్మజ్ఞానాన్ని అందిస్తాడు. మరి దీన్ని బట్టి ఏ మానవుడైనా ఆత్మజ్ఞానం లేకపోతే దుఃఖానికి లోనవుతారు. ఆత్మజ్ఞానం పొందకపోతే దుఃఖం నుంచి బయట పడలేరని తెలుస్తుంది. అందుచేత ఆత్మజ్ఞానం ప్రతి మనిషికి చాలా 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 అవసరమని మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అంతే కదండి చూస్తున్నాం. మరి జ్ఞానులందరూ అన్నిటికీ టేక్ ఇట్ ఈజీ, ఏదొచ్చినా సరే, ఏ కష్టం వచ్చినా టేక్ ఇట్ ఈజీ ఒక సాక్షిగా ఉండగలుగుతున్నారు. మరి అజ్ఞానులంటే జ్ఞానం తెలియనోళ్ళు అజ్ఞానులంటారు. జ్ఞానం తెలిస్తే జ్ఞానులంటారు. మరి ఈ జ్ఞానులంతా ఎలా కొట్టుకుపోతున్నారు? ఏ కష్టం వచ్చినా, చిన్న చిన్న కష్టం వచ్చినా కూడా తట్టుకోలేక బాధని రకరకాలుగా వాళ్ళు రోధిస్తూ ఉన్నారండి. అక్కడేముంది? ఆత్మజ్ఞానం అక్కడ లేదు. అందుకే వాళ్ళు దుఃఖానికి లోనయ్యారు అని మనం తెలుసుకోవాలి. అలాగే శ్రీ వశిష్ఠుల వారు యోగ వాసిష్టం ద్వారా బోధించిన ఆత్మజ్ఞానాన్ని, ఆత్మతత్వంలోని ముఖ్యమైన సారాన్ని మనకు అర్థమయ్యే రీతిలో, మనకి చాలా చాలా అర్థమయ్యే రీతిలో బ్రహ్మర్షి పత్రిజీ వశిష్ఠామృతం అనే పుస్తకం ద్వారా మనకి జ్ఞానాన్ని అందించారండి. వాటి ఇంకా సులువు చేసి అవి శ్లోకాలతో ఉంటాయండి. ఆ శ్లోకాలను కూడా చక్కగా అర్థమయ్యే రీతిలో మనకి అర్థాలను ఇస్తూ, అంతరార్థాలు ఇస్తూ మనకి చాలా సులువుగా మనకు ఆ జ్ఞానాన్ని ఇచ్చారండి మరి పత్రి గారు. మరి దాన్ని అధ్యయనం చేసి ఆచరణలో పెట్టి జ్ఞానవంతులై దుఃఖాన్ని నివారించుకుందాం. జ్ఞానవంతులైన వాడికే దుఃఖాన్ని నివారించుకునే శక్తి ఉంటుంది. అప్పుడే ఆనందంగా జీవిస్తారు. శాశ్వతమైన మోక్షాన్ని పొందుతారు. మోక్షం అంటే ఏంటండి? ఏదో ఈ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోవటం కాదు మోక్షం అనుకుంటే. ఈ దేహంలో ఉండగానే ఆనంద స్థితిని, బ్రహ్మానందాన్ని పొందటమే నివారణ, దుఃఖ నివారణ. అదేనండి మోక్షం. అన్నిటి నుంచి, దుఃఖాల నుంచి మనం విడుదల అవ్వటం మోక్షం అంటే. అలాగే వశిష్ఠుల వారు ఆయన యొక్క బోధని మనం తెలుసుకుందాం ఇప్పుడు. శ్రీ శ్రీ వశిష్ఠుల వారు మానవుల దుఃఖానికి కారణాలు వివరించటమే కాకుండా
మానవుడికి వచ్చే కష్టాలకి, దుఃఖాలకి కారణం వివరించడమే కాకుండా, కర్మ సిద్ధాంతం గురించి చాలా చక్కగా వివరించారండి. ఈ దుఃఖం ఎందుకొస్తుందంటే, మళ్ళీ ఇందులోంచి కర్మ సిద్ధాంతంలోకెళ్ళాలండి. కర్మ సిద్ధాంతం అర్థం కాపోతే, మనకి దుఃఖం ఎందుకొచ్చింది కూడా మనకి అర్థం కాదు. ఇంకా ఆయన ఆత్మ యొక్క గొప్పతనం గురించి, మన ఆత్మ ఆత్మ అనుకుంటాం. పత్రి సార్ మనకేం అలవాటు చేశారు? నువ్వే ఆత్మ. మనమందరం ఆత్మలు. కానీ ఆత్మ అని తెలుసుకున్నాం ఇప్పటి వరకు. ఆత్మలాగా జీవించడం తెలుసుకోవాలి. వివరిస్తూ అజ్ఞానం వల్ల అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం వల్లే ఇన్ని బాధలు అనుభవిస్తున్నారని, చూసారా? ఆత్మజ్ఞానం లేకపోవడం వల్లే మనం ఇన్ని బాధలు అనుభవిస్తున్నామని. అందుచేత ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానం పొందాలని చెబుతూ, ఆత్మజ్ఞానం యొక్క గొప్పతనాన్ని వివరించడమే కాకుండా, అజ్ఞానాన్ని తొలగించుకుని ఆత్మజ్ఞానం ఎలా పొందాలో చక్కగా వివరించారండి. ఎవరండి? వశిష్ఠ మహర్షి. మనం కష్టాల్ని తొలగించుకోవాలన్నా, మరి ఈ కష్టాల నుంచి బయటపడాలన్నా మనకు ఆత్మజ్ఞానం చాలా చాలా ముఖ్యం. మరి మనం ఈ అజ్ఞానాన్ని తొలగించుకుని, మరి ఆత్మజ్ఞానం ఎలా పొందవచ్చో వారి యొక్క మాటల ద్వారా మనం విందాం. దానికి ధ్యాన సాధన. ఏ ధ్యాన సాధన అండి? శ్వాస మీద ధ్యాస. 120, 119 ధ్యాన మార్గాలు ఉన్నాయండి. కానీ మనకి పత్రిసారు శ్వాస మీద ధ్యాస అనే సులువైన మార్గాన్ని మనకి అందించడం జరిగింది. చాలా సులువైన మార్గం. ధ్యాన సాధన, శ్వాస మీద ధ్యాస ధ్యానము, అలాగే స్వాధ్యాయము, అలాగే జ్ఞానుల సాంగత్యం తప్పనిసరిగా అవసరమని వివరిస్తూ, ఈ 3 ఆచరించిన వారి పొందిన ఆత్మ అనుభూతి ఎలా ఉంటుందో ఈ 3 సజ్జన సాంగత్యం, స్వాధ్యాయంగా తెలియజేయటం జరిగిందండి. మరి అలా ఎవరైతే బ్రహ్మర్షి వశిష్ఠుల వారు బోధించిన దుఃఖమనే వ్యాధిని నివారించగలిగే ఔషధాలైన, దుఃఖం అనే వ్యాధిని నివారించగలిగే ఔషధాలైన ధ్యాన సాధన, స్వాధ్యాయం. ధ్యాన సాధన అంటే శ్వాస మీద ధ్యాస, స్వాధ్యాయం అంటే జ్ఞానవంతమైన పుస్తకాల అధ్యయనం చేయటం. ఈ ఆధ్యాత్మిక గ్రంథాలండి. ఏయో గ్రంథాలు చదివేయటం కాదు. మరి పత్రిగారు రాసిన బ్రహ్మాండమైన బుక్స్ ఉన్నాయండి, ఆత్మజ్ఞానం బుక్స్. అవి ఈ జన్మకి అవి చాలండి. చదివి అర్థం చేసుకుని ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకుని మన జ్ఞానవంతులు అవటానికి. ఆ బుక్స్ చదివినా మనకి ఈ జన్మకి సరిపోతాయి మరి. అలాగే సాంగత్యం, జ్ఞానులతో సంభాషించడం, జ్ఞానుల బోధలు వినడం. అంటే ఎవరైతే ఈ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నారో అలాంటి గురువుల యొక్క సాంగత్యం చేస్తూ, వాళ్ళు చెప్పిన జ్ఞానాన్ని వింటూ, మాకు తటవర్తి దంపతులు రోజు కూడా సత్యజ్ఞానాన్ని అందిస్తూ, మేము సత్య మార్గంలో ఉండేటట్లు మమ్మల్ని ఎప్పుడు ప్రతి నిత్యము తీర్చిదిద్దుతున్నారండి మరి. అలాంటి గురువులు దొరకడం కూడా మా యొక్క అదృష్టమనే భావిస్తున్నాను నేను. మరి పత్రిసారి ఎలాగైతే మరి ఇంత జ్ఞానాన్ని బోధించారో, వారి యొక్క జ్ఞానాన్ని వారి స్థాయిలో అర్థం చేసుకుని మరి మనకి అంతటి జ్ఞానాన్ని అందిస్తున్న గురువుల్లో తటవర్తి దంపతులు ఒకరండి మరి వాళ్ళు. ఎలా మనం కూడా వశిష్ఠుల వారు బోధించిన ఔషధాలైన సేవిద్దాం. ఔషధాలంటే ఆధ్యాత్మిక త్రిరత్నాల్ని ఆచరిద్దాం. అలా తీవ్ర సాధన చేసినప్పుడు మనలో కలిగే మార్పుల ద్వారా మనం ఏ స్థితిలో ఉన్నాం, అలాగ తీవ్ర సాధన చేసి సజ్జన సాంగత్యం చేసి స్వాధ్యాయం చేసినప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం, మన సాధన ఎలా సాగుతుంది, మన సాధనలో పురోగతి ఉందా లేదా,
ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామా లేదా? అసలు మన ఆచరణ ఎంతవరకు ఉంది అన్న విషయాలు వశిష్ఠుల వారి బోధ ద్వారా మనం చక్కగా అర్థం చేసుకుందామండి. మరి జ్ఞానం విన్నామంటే మన ప్రవర్తన మనకు తెలుస్తుంది. మనం ఎంతవరకు ఎదిగామని ఎవరిని కూడా అడిగే ప్రసక్తే లేదు. మరింత జ్ఞానాన్ని రోజు తెలుసుకుంటూ మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం ఎదుగుతున్నామా లేదా అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మానవుడు ఆలోచించవలసింది ఎన్ని 10 పాయింట్లు చెప్పారు వశిష్ఠుల వారు. మానవుల దుఃఖానికి కారణం అసలు ఎందుకొస్తుంది ఈ దుఃఖానికి అన్న దానికి 10 పాయింట్లు. అజ్ఞానం, అనేక కోరికలు, చిత్తాన్ని జయించలేకపోవడం. చిత్తం అంటే అండి మనస్సు. మనసును జయించలేకపోవడం. దుష్టన్నాన్ని అంటే మృతాహారాన్ని భుజించడం. దుష్టన్నం, మృతాహారం అంటే ఏంటండి? మాంసాహారం. మరి పత్రిజీ రావటమే మనకి ఈ మహాపాపమైన మాంసాహారాన్ని మాన్పించారండి. చూసారా మరి? దుష్టక్రియలు, పాపకర్మలు. దుష్టక్రియలు అంటే పాపకర్మలు. దుర్జన సాంగత్యం. 7 భయం. భయం ఉన్న మనం ఆధ్యాత్మికంగా ఎదగలేము, ఆ పరమాత్మని పొందలేము. వ్యాధులు, ప్రమాదాలు, సమస్యలు. ఇవన్నీ కూడా దుఃఖానికి, మానవుని దుఃఖానికి కారణం. ఆయన చెప్తున్నారు వశిష్ఠ అమృతం 113 వశిష్ఠ అమృతంలో 113 శ్లోకం అండి. ఈ ప్రపంచంలో దుఃఖాలు అనంతాలు, సుఖాలు గడ్డిపోసంత. కనుక దుఃఖాలతో కూడుకుని ఉన్న సంసారిక సుఖాలలో దృష్టి ఉంచరాదు. చూసారు, ఈ ప్రపంచంలో దుఃఖాలు అనంతాలు. ఎన్ని దుఃఖాలు ఉన్నాయంటే ఎంత కష్టం, ఎంత బాధలు అనిపిస్తున్నాం. మరి అన్ని దుఃఖాలు ఉన్నాయి, కానీ సుఖం గడ్డిపోసంత అని చెప్పారు. అక్కడ ఏం జరుగుతుందండి? మరి కష్టాలు అనిపిస్తున్నా అంటే పాపకర్మలే కదండి. మనం ఎన్ని పాపాలు చేస్తున్నామో ఎందుకు చేస్తున్నా అంటే ఆత్మజ్ఞానం లేక, అజ్ఞానంలో ఉండి ఏం చేస్తున్నామో, ఏది పాపము ఏది పుణ్యమో తెలియదు. ఏదో అలా బతికేస్తున్నాం. మన గురువులు రాకముందు మనం అలాగే బతికేసాం. మరి ఎప్పుడైతే మన జీవితంలో గురువు వచ్చాడో, ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వచ్చాడో, అప్పుడు మనల్ని కష్టాల నుంచి, దుఃఖాల నుంచి బయటపడేశాడండి. ఈ ప్రపంచంలో దుఃఖాలు అనంతాలు అంటే మరి అంత దుఃఖమయమంత ఉంది, కానీ సుఖాల గడ్డిపోసంత. కనుక దుఃఖాలతో కూడుకుని ఉన్న సాంసారిక సుఖాలలో దృష్టి ఉంచరాదు. ఈ ప్రాపంచిక జీవితంలో దృష్టిని తగ్గించుకోమని చెప్తున్నారు ఇక్కడ వశిష్ఠుల వారు. మన మనసును ఎప్పుడు కూడా ప్రాపంచం వైపు ఉంచుతాం. అది కావాలి, ఇది కావాలి, వాడికి అది ఉంది, ఇది ఉంది, ఇంత సంపాదించాలి, ఆ కార్లు కావాలి, ఆ బిల్డింగ్లు కావాలా. మనకి ఉన్నది చాలు. పరమాత్మ అందరికీ వారి యొక్క యోగతను బట్టి అందరికీ అన్ని అమర్చి పెడతాడండి. కానీ మనం ఇంకా 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 కావాలి కోరికలతో. కోరికలే దుఃఖానికి కారణం. మరి ఎన్ని కోరుకుంటున్నా అండి? ఆలోచించండి. మరి మన దుఃఖానికి కోరికలే. ఉన్న దాంతో మానవుడు తృప్తి పడడు. ఇంకా ఇంకా లక్షలు సంపాదించి, ఇంకా కోట్లు సంపాదించి, ఇంకా కోట్లు సంపాదించాలా. ఇలాగ దుఃఖానికి. కానీ వెళ్ళేటప్పుడు ఏమీ లేదు, ఉత్తి చేతులతో వెళ్ళిపోతాడు, ఏమీ పట్టుకెళ్ళడు. మరి ఇవన్నీ మనం ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని అంటే ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్నామో, ఇవన్నీ తెలుసుకున్నాం. అజ్ఞానంలో ఉన్నవాడు తెలుసుకోవట్లేదు. ఈ సాంసారిక సుఖాలు అంటే ఈ ప్రాపంచికంలో ఈ దేహానికి సంబంధించిందే కదండి ప్రాపంచికం. ఎప్పుడు నా బంధువులు, నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా స్నేహితులు, ఇలాగా అంతా నా 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 అనుకుంటూ వాళ్ళకి ఏదన్నా అవుతే ఆ తట్టుకోలేక, దానికి వాళ్ళకి చేయవలసింది చెయ్యం, తట్టుకోలేక విపరీతమైన బాధకు గురి అవుతున్నాం, కష్టాల పాలవుతున్నాం.
ఈ సంసారిక సుఖాల నుంచి దృష్టి సారించమన్నాడు. దృష్టి ఉంచరాదని చెప్పారు ఎవరు? వశిష్ఠుల వారు. నరకం కష్టాలు, సమస్యలు, బాధలు, రోగాలు ఇవేనండి నరకం అంటే. నరకం అనే వ్యాధికి ఈ లోకంలోనే ఎవడు చికిత్స చేసుకోడు. అలాంటి రోగి ఔషధాలు లేని ఇతర లోకాలకు వెళ్ళి మాత్రం ఏం చేయగలడండి? నరకం అనే వ్యాధికి ఈ లోకంలోనే ఎవడు చికిత్స చేసుకోడో అలాంటి రోగి ఔషధాలు లేని ఇతర లోకాలకు వెళ్ళి మాత్రం ఏం చేయగలడు? నరకం అంటే కష్టాలు వస్తాయి, సమస్యలు, బాధలు, రోగాలు. ఇవి ఎక్కడొస్తాయండి? ఈ భూమి మీదే. ఈ భౌతిక దేహంతో ఉన్నప్పుడే మనకి ఇవన్నీ వస్తాయి. దానికి ఆ వ్యాధికి ఈ లోకంలోనే చికిత్స చేసుకోవాలా. ఎలా చికిత్స చేసుకోవాలా? చెప్పుకున్నాం కదా. శ్వాస మీద ధ్యాస జ్ఞానం, స్వాధ్యాయం, మరి మంచి ఆధ్యాత్మిక బుక్స్ చదువుతూ సజ్జన సాంగత్యం, సత్యం తెలిసిన వారితో వాళ్ళ బోధ వినాలా, జ్ఞానాన్ని పెంచుకోవాలా. ఇవన్నీ లేని ఇతర లోకానికి వెళ్ళి మాత్రం ఏమి చెయ్యగలడు? మనం ఏం చెయ్యాలన్నా, సాధన చెయ్యాలన్నా, సజ్జన సాంగత్యం చెయ్యాలని, జ్ఞానాన్ని వినాలన్నా, దాన్ని ఆచరణలో పెట్టుకోవాలన్నా కూడా మనకి దేహం కావాలి. ఈ దేహం అక్కడ పైలోకాల్లో దేహం ఉండదు, ఈ శరీరం ఉండదు అక్కడ. ఎంతటి దేవాది దేవుడు అనుకున్న పాఠాలు నేర్చుకోవాలంటే, ఇంకా పైలోకాలకు వెళ్ళాలన్నా కూడా ఈ భూమి మీదకి వచ్చి సాధన చెయ్యాలి. ఈ భూమి మీదే సాధన చేసి జ్ఞానాన్ని పెంచుకోవాలి. మన జ్ఞానాన్ని బట్టి మనం ఆ స్థాయికి, ఆ లోకానికి మనం వెళ్తాము. పై లోకాలకు వెళ్ళాలన్నా కూడా మన భూమి మీదకి రావాలా. మరి ఇక్కడ చేయలేని పై లోకాలకు వెళ్ళి ఏం చేస్తాం? ఇక్కడికి వచ్చాం శరీరం తీసుకుని. అక్కడ మనం అన్ని మనం ఇలా చేస్తా, అలా చేస్తా అని ప్రణాళిక వేసుకుని, ఇన్ని కష్టాల్లో జన్మ తీసుకుని, మన కర్మలు ఇన్ని తెచ్చుకుని, మన ఇష్టపూర్వకంగా మనం ప్రణాళిక చేసుకుని, ఇలా జీవిస్తా, అలా జీవిస్తాను, ఎరుకుతో జీవిస్తాను అనేసి భూమి మీదకి జన్మ తీసుకుని వచ్చాం. వచ్చి అన్నీ మర్చిపోయాం. అసలు మనం ఎందుకు వచ్చామో భూమి మీదకి, మనం ఏంటి, మనం ఎవరం కూడా మనం మర్చిపోయి అజ్ఞానంలో పడి ఏమీ తెలుసుకోకుండా, ఏ పాఠాలు నేర్చుకోకుండా, ఏ అనుభవాలు, జీవిత అనుభవాలు సంపాదించుకోకుండా పైకి వెళ్తే అక్కడికి వెళ్ళాక ఈ ఆత్మ ప్యూరిటీగా ఉంటుంది. అప్పుడు నాలుగు ఖర్చుకుంటుంది. అయ్యో, నేను భూమి మీదకి వెళ్ళి జన్మ ఎంత కష్టమైతే సరే ఈ దేహాన్ని మనం తీసుకుంటామండి. మనకి ఇదేదో సులువుగా వచ్చేదు. తల్లి తండ్రి కలిస్తే వచ్చేసింది దేహం అనుకుంటున్నాం. కాదండి, దీని వెనకాల ఎంతో పెద్ద ప్రణాళికే ఉంది. ఎంతో మంది ప్రకృతి దేవతలు ఈ శరీరాన్ని, ఈ ప్రోగుల్ని తయారు చేయడానికి వాళ్ళు ఎంత కృషి చేస్తారు. ఈ దేహం భూమి మీదకి రావటానికి అక్కడ ఎన్నో వేల సంవత్సరాలు, మనకు లక్షల సంవత్సరాలు వెయిట్ చేయాలి శరీరం పోయాక మళ్ళీ శరీరం తీసుకోవటానికి. ఎంత కష్టం మీద, అతి కష్టం మీద ఈ శరీరాన్ని తీసుకొచ్చి ఇక్కడ చెయ్యిరాని పనులకి, చెయ్యిరాని తిండ్లు తింటూ, చెయ్యిరాని అన్ని మన దేహంలో వేస్తూ ఈ శరీరాన్ని నాశనం చేసుకుంటున్నాం. వ్యాధుల రూపంలో బాధిస్తున్నాం శరీరాన్ని. చూసారా మరి? ఇదంతా ఏంటంటే అక్కడ జ్ఞానం లేకపోవటమే. ఆత్మజ్ఞానం లేదు, అజ్ఞానంలో ఉన్నాడు ఈ మానవుడు. ఎప్పుడు తెలుసుకుంటాడు? ఆత్మజ్ఞానం తెలుసుకున్నప్పుడే. ఒక గురువు వచ్చి మనకి జ్ఞానాన్ని బోధించినప్పుడే తెలుసుకోగలడు. మరి ఇన్ని ఇక్కడ నేర్చుకోవాల్సినవి ఉండి ఇవన్నీ ఆ అజ్ఞానంతో ఇవన్నీ మానేసి ఇవేమి చేయకుండా కానా పీనా సోనాకు వచ్చినట్టు ఇవే తింటూ, ఇవే చేస్తూ, ఇలాగుండి ఒక జంతువులా ప్రవర్తిస్తూ మనం తెలుసుకోకుండా శరీరాన్ని విడిచినప్పుడు, పైకి వెళ్ళినప్పుడు తెలుస్తుందండి అది. అప్పుడు ఎంత రోధిస్తామో, నేను ఇలాగెళ్ళి ఇలా చేసుకొచ్చాను, ఈ జన్మను వృధా చేసుకున్నాను, ఏడుస్తే వస్తుందండి, అయిపోయింది. మళ్ళీ ఎన్ని జన్మలు మనం అక్కడ వెయిట్ చేయాలి శరీరం కోసం. ఇది మనకు కావాల్సే దొరికేది కాదండి. అలాంటి శరీరాన్ని తెచ్చుకుని మనం ఏం చేస్తున్నామండి?
ఇదెంత సులభంగా వచ్చిందని మనం దీన్ని వృధా చేసుకుంటున్నామండి. జన్మనే వృధా చేసుకుంటున్నాం. అందుకే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆత్మ జ్ఞానం చాలా చాలా అవసరమని వశిష్ఠుల వారు మనకి చెప్తున్నారు. ఏదైనా కూడా ఏ జ్ఞానం తెలుసుకోవాలని ఈ భూమి మీదే సాధన చెయ్యాలి. ఈ భూమి మీదే స్వాధ్యాయం చెయ్యాల. ఈ భూమి మీద గురువుల ద్వారా జ్ఞానాన్ని పొందాల. ఈ జ్ఞానం అనండి మనతో వచ్చేది. మనం చేసిన పాపపుణ్యాలేనండి. మనం సంపాదించిన ఆస్తులు గాని, కనీసం ఈ శరీరమే మనతో రాదు. ఈ ఆత్మ, ఈ చైతన్య, ఈ పరబ్రహ్మ మన నుంచి తప్పుకుంటే మనం మాట్లాడగలమండి? కళ్ళుతో చూడగలమా? ఏ పనైనా చేయగలమా? చెయ్యిని కూడా లేపలేం. ఒక్క వేలిని కూడా లేపలేము. అలాంటి పరబ్రహ్మను మనలో ఉంచుకుని, ఇంకా మనం అజ్ఞానంలో ఈ మాంసాహారాన్ని, మృతాహారాన్ని ఆ పరబ్రహ్మ ఎక్కడున్నాడండి? మన హృదయములో ఒక వడ్ల గింజ కొనంత అంత భాగంతో దేదీప్యంగా వెలుగుతున్న ఆత్మ జ్యోతండి మనం. బయట జ్యోతిని వెలిగించుకుంటాం. ఇన్ని జ్యోతులు, అన్ని జ్యోతులు లెక్కపెట్టి. కానీ మన లోపల వెలుగుతున్న ఆత్మజ్యోతిని మనం వెలిగించుకోవట్లేదు. జ్ఞానం అనే దానితో మన లోపల ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలండి. అప్పుడే మనం ఆ పరమాత్మని తెలుసుకోగలుగుతాం. అలాంటి పరమాత్మ మనలో ఉంటే మనం ఎలాంటి ఆహారాన్నేసి ఆ పరమాత్మకి ఎంత నష్టాన్ని కలిగిస్తున్నామండి. ఇది అందరూ మనం అర్థం చేసుకోవాల. అలాగే తత్వజ్ఞానం, ఇంద్రియ నిగ్రహం లేనందువల్ల చిత్తంలో శాంతి కోల్పోయి నిరంతరము రాగద్వేషాలు కలిగి ఉండటం వల్ల ఇది లభించింది, అది లభించలేదనే మానసిక వ్యాధులు వర్షాకాలంలో నీటి తుంపర్లాగా ఆవిర్భిస్తున్నాయి. ఎంత బాగా చెప్తున్నారండి మరాయన. ఆ తత్వజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఇంద్రియ నిగ్రహం లేనందువల్ల. ఇంద్రియ నిగ్రహం ఎందుకున్నదండి? ఇంద్రియాలన్నీ మన స్వాధీనంలో ఉంటాయి. మనసు ఎట్లా చెప్తే ఈ ఇంద్రియాలు అలా చేస్తాయి. ఇలా ఉన్నప్పుడు చిత్తంలో శాంతి కోల్పోయి, చిత్తము అంటే మనసు. మనసులో శాంతి కోల్పోయి అంటే మనశ్శాంతి కోల్పోయి, నిరంతరం రాగద్వేషాలు కలిగి ఉన్నట్టు వల్ల నిరంతరం వీడంటే నాకు అనురాగం, వాడంటే ద్వేషం. మన మన నాన్న అనుకున్న వాళ్ళే మమకారం, నా వాళ్ళు కాదు దూరం వాళ్ళు, బయట వాళ్ళు అనుకున్న రాగద్వేషాలు. ఆత్మస్థితి లేదక్కడ. వాడు వేరు, వీడి వేరు, నేను వేరు. ఇలాగ అందరూ వేరు వేరు అనంటూ ఆ పరమాత్మకి దూరం అయిపోతూ, అందరిలో ఉన్నది ఒకటే పరమాత్మ. ఆ పరమాత్మని గుర్తించలేక అందరూ వేరు వేరు అనుకుంటూ రాగద్వేషాలు కలిగి ఉండటం వల్ల ఇది లభించింది, అది లభించలేదు. ఆ రాగద్వేషాలు ఉండటం వల్ల నాకు ఇది లేదు, అయ్యో నాకు అది లేదు, నాకు భగవంతుడు ఇది ఇవ్వలేదు, నాకు భగవంతుడు అది ఇవ్వలేదు. ఇదే గోల ఎంతసేపు భగవంతుడిని నిందించడమే. ఆ నిందించి ఎంత కర్మ పోగు చేసుకుంటున్నామో. భగవంతుడు ఎందులోని ఏలు పెట్టడండి. మన కర్మలే మన జీవితం. ఇప్పుడు ఈ జీవితం గత జన్మ కర్మలు బట్టి ఇప్పుడు ఈ జీవితం జీవిస్తున్నాం. ఇప్పుడు కర్మలు బట్టి భవిష్యత్తు జన్మ మనకు ఉంటుంది. అవి తెలుసుకుని ఎలాంటి కర్మలు చెయ్యాలి, ఎలాంటి కర్మలు చెయ్యకూడదు అని తెలుసుకుంటాడు ఎవడు? ఆత్మజ్ఞాని. అజ్ఞానికి ఏమి తెలీదు. అయ్యోమయ్యం మాలోకం. ఆడు చెప్పినా వినడు. మరి ఆత్మజ్ఞాని మనిషికి, మానవుడికి ఎంత అవసరమండి? ఇది లేదు, అది లభించలేదు, ఇది లభించలేదని అనే మానసిక వ్యాధులు. ఇంక వాడికి నిరంతరం ఇదే సంఘర్షణలు ఉంటే వాడికి మానసిక వ్యాధులు కాకపోతే ఏముంటాయండి? అవి ఎలా వస్తున్నాయంటే వర్షాకాలంలో నీటి తుంపర్లాగా ఆవిర్భవిస్తున్నాయి. వర్షాకాలం నీటి తుంపర చూడండి ఎలా పడుతుందో, అట్లా మనలో ఆ వ్యాధి లక్షణాలు అట్లా. ఎందుకు? మన ఆలోచనే మన వ్యాధి. సరైన ఆలోచన చేయండి. సరైన జీవితం జీవించండి. కానీ మనం ఆలోచనే సరిగ్గా లేనప్పుడు మన ఆలోచన తగ్గట్టే మన జీవితం ఉంటుంది. ఈ జీవితాన్ని, ఈ శరీరాన్ని నాశనం చేసుకుంటున్నాం. దేనివల్ల? అజ్ఞానం వలన. అనేక లోక వ్యవహారాల్లో మీ రోజులు తెలియకుండానే గడిచిపోతున్నాయి.
అందుచేత మృత్యువును గుర్తించుకుని కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. వశిష్ఠామృత్ 195 శ్లోకం. అనేక లోక వ్యవహారాలలో అంటే ఈ లోక వ్యవహారం అంటే ప్రాపంచికంలో పడి మనం ఎంతసేపు ప్రాపంచికంగానే జీవిస్తున్నాం. మనం ఎలా జీవిస్తున్నాం అంటే ప్రాపంచికంగా పరమాత్మ చింతన లేదు, పరమాత్మ జ్ఞానం లేదు. ఈ లోక వ్యవహారాలు పడిపోయి ప్రాపంచికంలో పడిపోయి మరీ ఎక్కువైపోతుంది. జనరేషన్ అని ఆ టీవీలకు అంకితం అయిపోతున్నారు, ఆ సెల్ ఫోన్లకు అంకితం అయిపోతున్నారు. కాలానికి కూడా వీళ్ళు ఎట్లంటే ఉపయోగించుకోవట్లే. అర్ధరాత్రిలా దాకా ఇవి చూడటం, ఫోన్లు చూడటం, చూడకూడని దృశ్యాలు చూడటం, తెల్లారి 10, 11ంటికి లేవటం. రోగాలకు కారణం కాకపోతే ఏమవుతుందండి? నాకు అందులో ఆధ్యాత్మిక సేవ ఉందా అంటే ఏమీ లేదు. పనికిరాని చెత్తనంతా మన బుర్రలో యేసుకుంటున్నాం. ఉదయాన్నే లేసేటప్పటికి ఆ చెత్తే మనలో ఉంటుంది. ఆ చెత్తే రోగానికి కారణం. ఈ ప్రాపంచిక వ్యవహారాలు ఎలా ఉన్నాయంటే అంతని వాడికుంది, వీడికి లేదు. వాడికి ఇన్ని బిల్డింగులున్నాయి, నాకు లేవు. వాడికి అన్ని కార్లున్నాయి, నాకు లేవు. ఇదే 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 ఈ లోక వ్యవహారంలో మీ రోజులు తెలియకుండానే గడిచిపోతున్నాయి. ఇందులో పడిపోయి అసలు భగవంతుని గుర్తించడమే లేదు. ఇలా వెళ్ళిపోతున్నాయి మన రోజులన్నీ. మృత్యువును గుర్తుంచుకుని కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎంత బాగా చెప్తున్నారండి మరి ఇక్కడ. మృత్యువు మనం గుర్తించుకోమన్నారు. మన రోజులు గడిపేస్తున్నాం. ఏమి ఉపయోగించుకోవట్లేదు మనం. పనికిరాని ఆలోచనలతో, పనికిరాని పనులతోని, పనికిరాని వ్యవహారాలతోని మనం గడిపేస్తున్నామండి. రోజులన్నీ వృధా చేసేసుకుంటున్నాం. మృత్యువు మృత్యువును గుర్తించుకుని కాలాన్ని సద్వినియోగం చేసుకోమన్నారు. మనకి మృత్యువు దగ్గరలోనే ఉంటది. ఈ రోజులు వెళ్ళిపోతున్నాయి అంటే ఈ రోజు వెళ్ళిపోయింది. మనకి మృత్యువుకి దగ్గర అవుతున్నాం. ఇంకో రోజు వెళ్ళిపోద్ది. ఇలా రోజులు వెళ్ళి కొద్ది మనం మృత్యువుకి దగ్గర అవుతున్నామండి. ఈ లోపు మనం చేయవలసింది ఎంత ఉందండి? ఎంత ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలా? తెలుసుకున్న జ్ఞానాన్ని ఎంతమందికి మనం బోధించాలా? ఇవన్నీ చేయకుండానే కానాపీనా సోనాతో రోగాలను అంటించుకుని వాటితోని ఈ హాస్పిటల్ అంట తిరుగుతూ ఇలాగా అజ్ఞానంలో మనిషి కొట్టుపోతున్నాడండి. మరి లోక వ్యవహారంలో బ్రహ్మాండంగా ఉంటున్నాం. ఉండవలసింది చోట ఉండట్లేదండి. ఉండకూడని చోట ఉంటున్నాం. నశించిపోయే ఈ జగత్తు, ఈ జగతంతా అదే సత్యం అనుకుంటున్నాం. ఈ సృష్టి అంతా ఎప్పటికన్నా నశించిపోతుంది. కానీ నశించిన సృష్టికర్త, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తకి ఎప్పుడూ ఉంటాడండి. సృష్టికి ముందు ఉంటాడు, మధ్యన ఉంటాడు, సృష్టి తర్వాత కూడా ఉంటాడు ఆయన. కానీ ఆయన సృష్టించిన సృష్టిని పట్టుకుంటున్నాం, ఆయన్ని మానేస్తున్నాం. సృష్టిలో అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ఉదాహరణ మనమే చూసుకోండి. మనం పుట్టాం, ఉంటామా, కొంతకాలం జీవిస్తాం, వయసు అయిపోద్ది, మరణానికి దగ్గర అవుతాం, పైకి వెళ్ళిపోతాం. చూసారా? ఉంటున్నావా? పుట్టిన ఈ మనిషే ఉండట్లేదు. అన్ని వస్తువులు మేళ్ళ బిల్డింగ్లు కడతాం. ఒకప్పటికి అవి కూడా నశించిపోయే కదా. సూర్యచంద్రులు కూడా నశించిపోయేదే. గోళాలు మనం అనుకున్న ఇవన్నీ కూడా ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడు కన్నా కొన్ని యుగాల కన్నా అన్ని నశించేవే. కానీ ఆ సృష్టికర్త, సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్త ఎప్పటికీ ఉంటాడండి. ఆయనేనండి మన లోపల ఉన్నాడు. ఆయన ఉండబట్టే ఇలా మాట్లాడుతున్నాం, వింటున్నాం, పనులు చేస్తున్నాం, సంఘటనలు చూస్తున్నాం. ఆయన తప్పుకున్న రోజుని ఈ శరీరం ఏమవుతుంది? ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచరు, బయట తీసుకెళ్ళి పడుకోబెడతారు. దీని గురించా మనం ఇంత చేసేది? ఇదేనండి ఆత్మజ్ఞానం అంటే. ముసలోళ్ళకి కాదండి ఆత్మజ్ఞానం. పిల్లల కాడించి ఆత్మ బోధించాలి. అప్పుడే వాళ్ళు కరెక్ట్‌గా అయిన జీవితం జీవిస్తారు.
ప్రతి దినము ఈ శరీరం నశించిపోయేదే అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. పశువుల్లాగా విషయ భోగాలలో ఆసక్తి కలిగి ఉండకూడదు. సత్పురుషోచితాలైన సాధన, స్వాధ్యాయము, సాంగత్యాలను ఆశ్రయించాలి. చూసారండి మరి ఎంత బాగా చెప్పారో. ప్రతి దినం కూడా మనకి ఏ స్పృహ ఉండాలి? ఈ శరీరం నశించిపోయేదే. మనకి ఏ భావన ఉంటది? ఈ శరీరం ఉంటది. అందరూ పోతా ఉంటారు. కానీ మన ఆలోచన ఎలా ఉంటది? నేను మాత్రం పోను. నేను బతికే ఉంటానన్నట్టు మన ఆలోచన ఉంటది. ఎంతమంది పోయినోళ్ళని చూడట్లేదండి. కానీ మనం ఎప్పుడు జీవిస్తే ఉంటాం అన్న భావనతో ఉంటాం. మనం ఎలా ఉండండి ప్రతిదినం ఈ శరీరం నశించిపోయేదనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇది ఎప్పుడు వెళ్ళిపోతదో తెలీదు. అలాగా ఇది ఎప్పుడు వెళ్ళిపోద్దో తెలీదు. అది ప్రతి క్షణం కూడా మనకు స్ఫురణలో ఉండాలా? అలా కాకుండా పశువుల్లాగా విషయభోగాలలో ఆసక్తి కలిగి పశువులకేటండి కానా, సోనా, పీనా అంతే కదా! తింటావేయి, పడుకుంటాయి, మైథునం చేస్తాయి. మనం అలాగే జీవిస్తున్నాం. పశువులకి మనకి కూడా ఏమి తేడా లేకుండా అలాగ జీవిస్తున్నాం. మనము ప్రతి క్షణం కూడా మృత్యువుని మనం ఏం చేయాలా? ఈ శరీరం నశించిపోతుంది అనే ఆ స్పృహతో ఉండాలి. అప్పుడే మనం ఎలా ఉండాలంటే దీపం ఉండగానే ఇల్లు సకబెట్టుకోవాలి. అంటే ఈ దేహంలో ఈ ఆత్మ ఉండగానే మనం ఈ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆ పరమాత్మని నేనే, ఆ పరమాత్మ సాక్షాత్ నా దగ్గర ఉన్నాడు, నా లోపల ఉన్నాడు. మరి ఆయన తెలుసుకోవాలంటే ఎలాగెళ్ళాలి? ఆయన ఆశ్రయించాలి. ఎలాగెళ్తాం? మన లోపలికి, ఈ శరీరం లోపలికి మనం వెళ్ళాలా? ఎలాగెళ్తామండి? ఒక పడవ ద్వారా వెళ్తామా? లేకపోతే ఒక వస్తువు ద్వారా వెళ్తామా? శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాసనండి లోపలికి వెళ్ళేది, బయటకు వచ్చేది. శ్వాస మీద ధ్యాస అనే సాధన, ధ్యాన సాధన ద్వారా మనము ఆ పరమాత్మని చేరుకోగలమండి. ఈ సాధన ద్వారానే మనసుని శూన్యం చేసుకుంటాం. అక్కడ మనసు ఉండదు. మనసు లేని స్థితికి సాధన చేయగా అక్కడ మనసు లేని స్థితికి వెళ్తాం. ఒక కాలిపోయిన తాడులాగా ఆ మనసు తయారవుతుందండి సాధన చేస్తుంటే. అప్పుడు బుద్ధి వికసిస్తుంది మనకి. ఈ మనసు ఎప్పుడైతే మన ప్రాముఖ్యత లేదో, ఆ మనసు యొక్క ప్రాముఖ్యత ఉండదో, అప్పుడు బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది. బుద్ధి వికసిస్తుంది. ఆ వికసించిన బుద్ధే మనల్ని ఆత్మ దగ్గరికి, అంటే ఆత్మ ఎవరండి? పరమాత్మ. ఎవరండి? భగవంతుడు. ఆ భగవంతుడి దగ్గర తీసుకెళ్తది. అప్పుడు ఈ మనసు వెళ్ళి ఆత్మలో లయమవుతుంది. ఇంకా మనసు ఉండదు అక్కడ. ఆత్మే, అంతటా ఆత్మే. అలాంటి స్థితిని సాధించాలి మనం. ఈ మనసుని ఆత్మలో లయం చేసుకునే స్థితిని మనము సాధించాలా. అదేనండి చెప్పేది. దీపం ఉండగానే ఇల్లు సకబెట్టుకోవటం అంటే అది. మనకి పెద్దలు ఎలా చెప్తే మనం బాహ్యార్థాలు తీసుకుంటాం. బతికుండగానే అంతా సంపాదించేసుకుని, అంతా తినేసి, చచ్చిపోయేటప్పటికల్లా అంతా సంపాదించి తినేయాలన్నది అదే మనకు అర్థమవుతుంది. బాహ్యం ఎంతసేపు ప్రాపంచికంగా ఆలోచిస్తాం. ఈ దేహం నశించిపోకుండానే ఈ పరమాత్మను తెలుసుకోవాలి. మనలో ఉన్న ఈ పరమాత్మను తెలుసుకోకుండా మనం ఏం చేస్తున్నాం? అక్కడున్నాడు, గుళ్ళో ఉన్నాడు, ఇక్కడున్నాడు, ఎక్కడున్నాడు, కాశీలో ఉన్నాడు, రామేశ్వరంలో ఉన్నాడు, జెరూసలంలో ఉన్నాడు, మక్కాలో ఉన్నాడు. ఇలా ఎవరు మతాన్ని బట్టి వాళ్ళు వెతుకుతున్నారు భగవంతుణ్ణి. మనలో ఉన్న భగవంతుణ్ణి మనం గుర్తించకుండా అక్కడున్నాడు, ఇక్కడొక్కడ వెతుక్కుని ప్రయాసపడి కుప్ప కూలుతున్నాడు ఈ మానవుడు. అందరూ తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం అంటే ఆజామాయిషి కాదండి. ఈ జీవుడు దేవుడుగా మారాలంటే ఈ దేహములో ఈ ఆత్మ ఉన్నప్పుడే, ఈ ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడే మన పై లోకానికి వెళ్ళి ఆనంద స్థితిలో వలలాడుతామండి. మరి ఒక నేను మరణిస్తాను.
నేను మరణిస్తాను మరణిస్తాను ఎందుకు చెప్పుకుంటావు? మరణం తరువాత కూడా నేను ఉంటాను 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 అనే సత్యాన్ని ఎందుకు తెలియకుండా ఉన్నావు అని వశిష్ఠుల వారు చెబుతున్నారు. 183 శ్లోకం వశిష్ఠామృతంలో. నేను మరణిస్తాను మరణిస్తాను మరణిస్తాను. ఏంటి మరణిస్తావండి? నువ్వెక్కడ మరణిస్తావు? నేననేవాడు నీలోనే ఉన్నాడు. నీ దేహం మరణిస్తుంది. నువ్వెక్కడ మరణిస్తావు? ఆత్మకి సావు లేదు అని ఎందుకు చెప్పుకుంటావు? మరణం తర్వాత కూడా నేను ఉంటాను ఉంటాను అనే సత్యాన్ని ఎందుకు తెలియకుండా ఉన్నావు? ఈ దేహాన్ని నేను మరణిస్తానని నేననేవాడు మరణించడు. ఆ నేననేవాడు నీ దేహములో ఉన్నాడు కాబట్టి, ఆ నేనన్నవాడు తప్పుకుంటే ఈ శరీరం మరణిస్తుంది. వాడు పక్కకొచ్చాడా నీ పని అయిపోయింది. తీసుకెళ్ళి బయట పడేస్తారు. కాసేపు ఉంచి ఇంక మళ్ళీ కొన్ని రోజులు 2, 3 రోజులు వాసన. మళ్ళీ బాక్స్‌లో పెట్టవలసొస్తది. ఎవరు భరిస్తారు? మళ్ళీ తీసుకెళ్ళి గోతిలో గాని, కాల్చన్నా పాడేస్తారు. దాని గురించి మిట్టి పడుతున్నావు. ఎంతసేపు దీనికి సంబంధించినోళ్ళ కోసం, దీనికి సంబంధించిన పనులే చేస్తున్నావు కానీ, ఆ పరమాత్మ మనలోనే ఉన్నాడు. మరి ఆ పరమాత్మను తెలుసుకుందాం. ఈ దేహంలో ఉన్నానే తెలుసుకోవాలండి. అందుకే వచ్చామండి మన భూమి మీదకి ఈ శరీరాన్ని తీసుకుని. దీనికి తినటానికి, ఉండటానికి, సంసారం చేయటానికి కాదండి. గుర్తుపెట్టుకోండి. తెలుసుకోవాలి సత్యాలు. వశిష్ఠుల వారు ఎంత బాగా బోధిస్తున్నారండి. ఆయన రాముడికే కాదు మనందరికీ చెప్తున్నారు. అజ్ఞానంలో ఉన్న మనందరికీ, మన రోగాలకి, మన కష్టాలకి, బాధలకి అన్నిట్లికి కూడా మనకి పరిష్కారం చెప్తున్నారు. నువ్వు ఎలా ఉండాలి అనేసి మన గురించి చెప్తున్నారు. రాముడికొక్కడికే చెప్తున్నాడని మీరు భ్రమలో ఉండకండి. ఆ రాముడిని అడ్డు పెట్టుకుని మనందరం మానవాళందరికీ చెప్తున్నారు. అది మన కోసం. ఈ బోధంతా మన కోసమే. మనమేం చేస్తున్నామండి? దేహానికి సంబంధించి దేహమే నేననుకుంటున్నాం. మనలో ఉన్న నేనేనండి భగవంతుడు. ఆయన దగ్గరికి మనం ఈ దేహంలో ఉండగానే ఆయన దగ్గరికి చేరుకోవాలండి. ఆయన యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆయన్ని ఆశ్రయించాలండి ఆ పరమాత్మని. మనం ఎక్కడి నుంచొచ్చాం? ఆయన నుంచి విడిపోయి వచ్చాము. ఆ పరమాత్మ దగ్గర నుంచి విడిపోయి వచ్చాం. ఈ మళ్ళీ విడిపోయిన పరమాత్మని దగ్గరికి మళ్ళీ మనం తెలుసుకోవాలంటే ఎన్ని జన్మలండి? ఎన్ని జన్మలో జన్మ చక్రంలో తిరగాల. పునరపి జననం పునరపి మరణం. పుట్టి సచ్చి పుట్టి సచ్చి ఇదేనా మనకి? ఎన్ని జన్మలు ఎత్తుతామండి? ఈ ఆత్మజ్ఞానం తెలుసుకుంటే జన్మలు తగ్గుతాయండి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు గీతాకారుడు భగవద్గీతలో. ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అసత్యమండి? పరమాత్మ చెప్పింది అసత్యమా? జ్ఞానం అనే అగ్ని ద్వారే మన కర్మలన్నీ దగ్ధమవుతాయి. ఇంకా దేని ద్వారా నువ్వెన్ని పూజలు చేయి, ఎన్ని హోమాలు చేయి, ఏమి చేయి, నీ పుణ్యం సంపాదించుకుంటావేమో కానీ హోమాలు, క్రతువులు, లోక కళ్యాణార్థం కోసం చేస్తే పుణ్యం వస్తుంది. మళ్ళీ ఆ పుణ్యం అనిపించడానికి భూమి మీదకి రావాలా? నువ్వు చేసిన పాపం అనిపించడానికి భూమి మీదకి రావాలా? మళ్ళీ అనుభవించి మళ్ళీ మామూలు స్థితికి రావాలా? ఇంకా పుణ్యం ఎక్కువ చేసుకుని స్వర్గలోకం వెళ్తాం. అక్కడ మనం పుణ్యకాలం ఉన్నంత కాలం ఉంటే మళ్ళీ టకీమని బంతిలాగా వచ్చి ఇక్కడ పడతాం. యథా రాజా తదా ప్రజ అన్నట్టు. మనకి పుణ్యము వద్దు, పాపం వద్దు, పుణ్యకార్యాలు వద్దు. చూడండి చాలా మంది చేస్తారు ప్రాపంచిక సేవలు. వాడికి ఏదైనా హాస్పిటల్ ఉన్నాడంటే వాడికి ఎన్నో సేవలు చేస్తారు. ఎన్నో డబ్బులు దండిస్తారు. ఆత్మ సేవలు చేయాలండి. ఈ ప్రాపంచిక ఈ శరీరానికి సంబంధించిన సేవలు చేస్తే అదే పొందుతాడు. దేహానికి సంబంధించిన సేవల ద్వారా దేహ సుఖమే పొందుతాడు. ఆత్మ సంబంధించిన సేవల ద్వారా ఆత్మని పొందుతాడు. ఆ పరమాత్మని పొందుతాడు. మనం ఏ కర్మలు చెయ్యాలో చూడండి. నిష్కామ కర్మ. మనం ఎవరండి? ఆ పరమాత్మ మన చేత చేపిస్తున్నాడు. ఆ పరమాత్మ మనకి ఈ కర్మలతో మనకి ఎటువంటి సంబంధం లేదు. మనం పనులు చేస్తున్నాం. ఆ పనులు మనకి ఎటువంటి సంబంధం లేదు.
ఆయన చేపిస్తున్నాడు. మనమేమనుకుంటా, ఆహా! నేనే చేస్తున్నా, గర్వం, అహంకారం. నేను గాబట్టి చేస్తున్నాను. ఆ పరమాత్మ మనలో ఉండి, మన చేత చేపిస్తున్నాడు. ఈ సత్యం తెలుసుకున్నప్పుడు మనకే గర్వం ఉండదు. ఈ కర్మలన్నీ నేను చెయ్యట్లేదు. అకర్మ. మనం ఏ కర్మ చెయ్యట్లేదు. ఆ పరమాత్మే చేసుకుంటున్నాడు. దానివల్ల వచ్చేవన్నీ ఆయనకే చెందుతాయి అని ఒక్క భావనతో కర్మలు ఎక్కడ మార్చుకోవాలో మన భావన మార్చుకుంటే మన కర్మలన్నీ కూడా చక్కగా ఇదైపోతాయండి. ఆ కర్మలు బట్టే మన జీవితం ఉంటుందప్పుడు. ఏది చిన్న పని చేసినా అబ్బా! నేనే చేశా, నేనే చేశా, నేనే చేశా. నువ్వెవరివండి చేయటానికి? ఆ పరమాత్మ నువ్వు ఉండబట్టేగా నువ్వు ఇలా ఉన్నావు, మాట్లాడుతున్నావు. ఆ పరమాత్మ తప్పుకుంటే నువ్వేమైపోతావు? నశించిపోయి శరీరం ఈ దేహాన్ని పట్టుకొని నేనే, ఇది నేనే, నేనే, నేననుకుంటున్నావు. అది నువ్వు కాదు. నీలో ఉన్నవాడే పరమాత్మ. ఇంక సావెక్కడిదండి? ఆత్మకి సావుందా? సృష్టి ముందు కూడా ఆయనున్నాడు. సృష్టి జరుగుతున్నప్పుడు ఆయనున్నాడు. సృష్టి అంతమైనప్పుడు కూడా ఆయనుంటాడు. ఇంకా ఆయనకెక్కడ సావండి? ఈరోజు ఒక చొక్కా తొడుక్కుంటాం. అది ఎన్ని రోజులు ఉంచుకుంటాం చెప్పండి? 2, 3 రోజులు ఉంచుతాడు కంపు కొడుతుందది. తీసి పడేత్తాం. కొత్తది ధరిస్తాం. ఎంత ఆనందంగా ఉంటాం అప్పుడు సంతోషంగా ఉంటాం. కొత్త షర్టు. ఈ దేహం కూడా అంతేనండి. తెలియక ఈ దేహం పోతదని ఏడుస్తున్నామండి. ఈ దేహంతో సంబంధం ఉన్నోళ్ళందరూ పోతుంటే ఏడుస్తున్నాం. వాళ్ళింకా శరీరాన్ని తీసుకొని ఇంకా ఇంతకు మించి జీవితం జీవిస్తారు. అలాంటి దానికి బాధపడటం ఎందుకండి? ఆ జ్ఞానమే తెలుసుకోవాలి మరి మనం. అందుకే ఆత్మజ్ఞానం అవసరం, అవసరం, అవసరం అని చెప్తున్నారు పండితులు, గురువులు మరి. ఆత్మతత్వం తెలిసినోళ్ళు ఆశ్రయించినప్పుడే మనకు ఆ జ్ఞానాన్ని బోధిస్తారు. మనం ఎలాంటి గురువులను పట్టుకుంటే అలాంటి జ్ఞానమే మనకొస్తుంది. ప్రాపంచ గురువులు పట్టుకుంటే ఆ ప్రాపంచిక భోగాల గురించే బోధిస్తారు. నువ్వు అక్కడికెళ్ళి కాశీ ఎళ్ళు. అక్కడ కాశీ గంగలో ములుగు. ఆ ములిగి ఆ గుడికెళ్ళు. ఇన్ని ప్రదక్షిణాలు చెయి, ఇన్ని దానాలని. ప్రాపంచిక గురువులండి. వాళ్ళకి అక్కడి వరకే తెలుసు. పురాణాలు, ఇతిహాసాలన్నీ కంఠస్థం బట్టి వల్లిస్తారు. అక్కడ సాధన లేదు. వాళ్ళు లోపటికెళ్ళరు. తనలోకెళ్ళినోడికి జ్ఞానం ఎక్కడ దొరుకుతదండి? పరమాత్మ ఇంకా అక్కడున్నాడు, ఎక్కడో ఉన్నాడని ఆళ్ళు బోధిస్తా ఉంటారు. మనం అలాంటి ఆటిలకి ఆకర్షితులై, మన జీవిత సత్యం తెలుసుకోలేక ఇంకా ప్రాపంచం వైపు ఉన్నాం. పత్రి గారు ఏమన్నారు? విగ్రహారాధన వద్దన్నారు. సత్యారాధనే చెయ్యాలన్నారు. మనం చేసేదంతా విగ్రహారాధనే. ఆ విగ్రహంలోనే దేవుడున్నాడు. మనలో ఉన్న పరమాత్మని మనం తెలుసుకోలేక వెళ్ళి ఆ విగ్రహాన్ని అక్కడికెళ్ళి, ఇక్కడికెళ్ళి, ఆ ఊరెళ్ళి సమయాన్ని వృధా చేసుకుంటున్నామండి. అజ్ఞానంలో ఉంటున్నాం. ఈ సత్యాలు తెలుసుకున్నప్పుడు ఇదేనండి ఆత్మజ్ఞానం అంటే. ఆత్మజ్ఞానం అంటే ఆత్మ గురించి తెలుసుకోవటమే. అంటే భగవంతుడు ఆత్మ అంటే ఆ భగవంతుడి గురించి తెలుసు. ఆ భగవంతుడు ఎవరంటే మనమేనండి. మన గురించి మనం తెలుసుకునేదే ఆత్మజ్ఞానం. ఆ పరమాత్మ గురించి తెలుసుకునేదే. ఆ పరమాత్మ నుంచి విడిపోయాం. యేసుప్రభు అంటారు చూడండి. ఆ పైనున్న నా తండ్రి పైలోకాల్లో నా తండ్రున్నాడు. ఆయన నేను ఒకటే. మనకర్థమై సావదు. ఆ పైనున్న ఆ తండ్రి నేను ఒకటే అని జెప్పాడు. ఆ పైనున్న పరమాత్మ నేను కూడా ఒకటే అని. చర్చికెళ్ళినోళ్ళు ఆళ్ళకి తెలీదు. గుళ్ళకెళ్ళినా మనకి తెలీదు. అక్కడేం లోపం? అజ్ఞానం. ఆత్మజ్ఞానం లేకపోవటం. మరణం తర్వాత కూడా నేను ఉంటాను, ఉంటాను, ఉంటనా అనే సత్యాన్ని ఎందుకు తెలియకుండా ఉన్నావు? మరణం అన్నది దేహానికే కానీ ఆత్మకి కాదండి. మరణం వచ్చిన ఈ శరీరం నశిస్తుంది. అప్పుడు కూడా నేను ఉంటాను. అదే తెలుసుకోవాలా? ఈ శరీరమే నశిస్తుంది. ఆత్మకి చావు లేదు. అదే మనం అయ్యున్నాం. నేనుంటాను. మరణం తర్వాత కూడా ఉంటాం మనం. ఈ శరీరం పోయినా కూడా మనం ఉంటాం. మన శరీరం పోతమే అని మనం చచ్చిపోవటం అనుకుంటున్నాం. శరీరమే పోతుందండి. కానీ మనం ఉంటాం.
దానికెందుకు ఇంత ఏడుపు? తెలియపోతే ఏడుత్తామండి. తెలిసే కూడా ఏడిస్తే అజ్ఞానే కదండి మరి. పాత దేహాన్ని వదిలి కొత్త దేహాన్ని ధరించడం నూతన మహోత్సవమే అవుతుంది కదా! చూసారా? అలాంటి కొత్త దేహాన్ని లభింపచేసే మరణం సంభవిస్తే సంతోషించడానికి బదులు ఎందుకు దుఃఖిస్తున్నావు? పాత దేహాన్ని వదిలి చెప్పాం కదండీ! ఒక షర్టు లేకపోతే ఒక చీరే ఉందండి ఈ చీర. ఎన్ని రోజులు కడతాం చెప్పండి? అంతకి ఇష్టమైతే 4, 5 రోజులు ఎక్కువ కట్టేస్తాం. కానీ ఆ తర్వాత ఉంచుకుంటామా? తీసి పడేసి ఇంకో కొత్త చీర కట్టుకుంటాం. అప్పుడు ఎంత సంతోషంగున్నా కొత్త బట్టలు ధరిస్తే మనకెంత సంతోషంగా ఉంటుందండి. అలాగే ఈ దేహం, ఈ దేహాన్ని చూసి మురిసిపోతున్నాం. ఇదే శాశ్వతం అనుకుంటున్నాం. ఇది కాదండి. ఆత్మ ఇందులో ఉన్నవాడు శాశ్వతం. మనము నశించిపోయేవాళ్ళం. మనం అంటే శరీరం నశించిపోద్ది. ఇందులో ఉన్న ఆత్మ ఎప్పుడూ ఉంటాడు. మరి ఎలాగైతే మనం ఈ పాత దేహాన్ని వదిలి కొత్త దేహాన్ని ఇంకా ఈ రోగాలతో ఈటిలతోని ఈ ముసలితనంతోని ఇంకా ఏడ్చి అదే ఇదే జీవితం అని ఇందులోనే ఉంటానంటే నీ అజ్ఞానం కాకపోతే ఏంటండి? ఈ దేహాన్ని వదిలేస్తాం. ముసలోళ్ళం అయిపోయాం. నడవటానికి కూడా ఓపిక లేదు. లేవాలంటే మనకి సహాయకులు కావాలా. వాళ్ళు లేకుందే లేగలేం. అయినా కూడా భ్రాంతి. నేను చచ్చిపోను. ఈ శరీరం నేననుకుని ఎంత గట్టి తాపత్రయపడతాడండి అజ్ఞాని. ఒక్కటి మనం ప్రశ్న యేసుకుందాం. ఆ దేహం వదిలేసాడనుకో, ఈ చేయలేక అసహించుకుని మలమూత్రాలు విసర్జిస్తుంటే ఆ మంచం మీద చేయలేక వాళ్ళు ఎంత అసహించుకుంటారో చెప్పండి. వాళ్ళే ఈ దేహాన్ని వదిలేసి పాతదైపోయిన డొక్కయిపోయిన ఈ దేహాన్ని వదిలేసి మళ్ళొక్క దేహం తీసుకుని మళ్ళీ వాళ్ళు కడుపుని వాళ్ళు పుట్టామనుకోండి. ఆ పిల్లవాడిని ఎలా చూసుకుంటారండి? మలమూత్రాలు విసర్జన కూడా ఎంతో ప్రేమగా తీస్తారు. మన బిడ్డడు కదా! మన ఒళ్ళోనే అన్ని చేసినా సరే మనకెంతో ఆనందంగా ఉంటుంది నా బిడ్డ కాదని. అప్పుడు అసహించుకున్నాం. ఇప్పుడు బిడ్డగా వచ్చేటప్పటికి అది ప్రేమగా స్వీకరిస్తున్నాం. మరి అలాంటి దేహాన్ని వదిలేసి, అలాంటి కొత్త దేహాన్ని తీసుకోవటానికి ఎందుకు దుఃఖిస్తున్నావు? అంటే నీకక్కడ జ్ఞానం లేదు. ఆత్మ జ్ఞానం లేదు. నువ్వు శరీరం అనుకుంటున్నావు. నీలో ఉన్నవాడు ఆ పరమాత్మని తెలుసుకోలేక, నీలోకి నువ్వెప్పుడెళ్ళావని, నువ్వెప్పుడు జ్ఞాన సాధన చేశావని, నీలో ఉన్నవాడిని తెలుసుకోటానికి. నీలోనే నువ్వే భగవంతుడని తెలియక, నేను శరీరం అని ఆ దేహానికి సంబంధించిన పనులు చేసుకుంటూ దుఃఖానికి లోనవుతున్నావు. ఎంత బాగా వశిష్ఠుల వారు మనకి ఆత్మబోధని బోధిస్తున్నారు చూడండి. రాముల వారిని అడ్డు పెట్టుకుని. ఇప్పుడు ఎంత అవసరమండి జ్ఞానబోధ మనకి, ఆత్మజ్ఞానం. దేహం పుట్టడం వల్ల నువ్వు పుట్టడం లేదు. దేహం నశించడం వల్ల నువ్వు నశించడం లేదు. దేహంతో నీకు ఏ సంబంధము లేదు. అబ్బా! ఎక్సలెంట్ పాయింట్ అండి. వశిష్ఠామృతం 77 శ్లోకం. దేహం పుట్టడం వల్ల నువ్వు పుట్టడం లేదు. నేను పుట్టాను అనుకుంటున్నావు. నువ్వు దేహము భూమి మీదకి వచ్చిన వల్ల నువ్వు పుట్టడం వల్ల పుట్టడం లేదు. దేహానికి నువ్వు పుట్టక ముందు కూడా నేను ఉన్నాను. నేనంటే పరమాత్మ ఉన్నాను. దేహం నశించడం వల్ల నువ్వు నశించడం లేదు. ఈ దేహం నశించిపోతుంది. ఆ నశించడం వల్ల నువ్వు నశించట్లేదు. నువ్వు ఉంటున్నావు. దేహంతో నీకు ఏ సంబంధము లేదు. నువ్వంటే అక్కడ ఆత్మ. నువ్వంటే శరీరం అనుకుంటున్నావు కాబట్టి ఎప్పుడు మనం ఇదే ఆలోచించుకుంటే ఈ భౌతిక దేహం అని. దేహం పుట్టడం వల్ల పుట్టట్లేదు. అది నశించడం వల్ల నువ్వు నశించట్లేదు. దేహంతో నీకే సంబంధం లేదు. ఎంత బ్రహ్మాండమైన వాక్యం అండి అది మరి. అజ్ఞానంతో నేను పుడుతున్నాను, నేను చస్తున్నా. ఇదే బాధ.
కానీ వీటిలతో ఈ రెండిటితో కూడా ఏ సంబంధం నాకు లేదు అని పరమాత్మ చెప్తున్నాడండి. అది మనమేనండి. ఆ జ్ఞానం తెలుసుకున్నాక ఈ దేహం విడవటానికి భయం ఎందుకండి? ఆనందంగా పకపక నవ్వుతూ చక్కగా విడిచేస్తాం మనం ఈ దేహాన్ని. చక్కటి జీవితం వస్తది. మన సాధన ఎంతో ఉంటది. మన జ్ఞానాన్ని ఎంతో పెంచుకున్నాం. ఎలాంటి దేహం తీసుకుంటాం, ఎలాంటి జన్మ తీసుకుంటాం ఆలోచించండి. మరి ఆత్మజ్ఞానం ఈ జన్మలో ఎప్పుడంటే చిన్నతనం నుంచి మన పిల్లలకు కూడా నేర్పాలి. మనకి ఈ వయసులో ఆత్మజ్ఞానం అబ్బింది. అదన్న మన గురువు గారు రాబట్టి. ఆ పత్రిజీ మా బ్రహ్మర్షి ఆయన. ఆ మహాపురుషుడు. పురుషాది పురుషుడాయన. యుగ పురుషుడు, లోక పురుషుడు. మరి అలాంటి ఆయన మరి మనకొచ్చింత జ్ఞానాన్ని మరి మనకి చెప్పారంటే మరి మనం ఎంత అజ్ఞానం నుంచి మనం బయటపడ్డాం చూడండి. మరి మన తాపత్రయం ఏంటంటే మనం ఎలాగైతే ఈ అజ్ఞానాన్ని ఛేదించుకుని జ్ఞానంలోకి వచ్చామో, ఈ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుని మనం కూడా ఆనంద జీవితం జీవిస్తున్నామో దీన్ని అందరికీ చెప్పమన్నారు సారు. మనం పొందిన దాన్ని అందరికీ చెప్పమన్నారు. అందరికి చెప్తున్నాం. కొంతమంది మన పిచ్చోళ్ళు అనుకుంటారు. వీళ్ళకేం పని పాటే లేదు. అజ్ఞానులు అనుకునే ప్రశ్నలండి. వాడికి ఎంత చెప్పినాడు పూజా మానడు. ఎంత చెప్పినా గుడికెళ్ళటం మానడు. ఎంత చెప్పినా ఆత్మ అని తెలుసుకోలేడు. ఎందుకు అక్కడ? అజ్ఞానం. అక్కడ ఆత్మ జ్ఞానం లేకపోవటం వల్ల. స్వప్నంలో ఏ దేహంతో సంచరిస్తావో, ఏ దేహము ఇప్పుడు ఎక్కడ ఉంది, అలాంటిదే ఈ దేహం కూడా. మన స్వప్నాలు కంటా ఉంటాం. స్వప్నంలో మనసు చేసే అల్లాకొల్లం అది. మనసు చేసే మాయ. అంతా కలగంటూ ఉంటాం కళ్ళు మూసుకుని. కళ్ళు తెరిచేసరికి ఆ కలంతా మాయా. ఏముండదు అక్కడ. ఈ జీవితం కూడా అంతేనండి. ఒక కళ లాంటిది. వచ్చాం, బతుకుతున్నాం. ఎప్పుడు మృత్యు పక్కన ఉంటుందో తెలియదు. మృత్యు రాగానే ఎంత మాయ. పైకెళ్ళిపోతాం. ఈ డబ్బు, ఈ సంపాదన, ఇవన్నీ కూడా ఈ దేహం అన్నీ మాయే. ఆ కలలాంటిది జీవితం. దీనికోసమా నువ్వు ఇంత ఆరాట పడేది అని ఆ వశిష్ఠుల వారు చెప్తున్నారు బోధ ఆయన. మరి మన జ్ఞానం తెలియకుండా అజ్ఞానం గుండి మరి ఇవన్నీ తెలుసుకోకపోతే ఎలా తెలుస్తుందండి మనకి? అందుచేత అజ్ఞాన నిద్ర నుండి మేలుకొని ఈ దేహము నేను కాదని తెలుసుకోవాలి. చూసారా, కంటూ ఉంటాం. కళ్ళు అంతా ఎలా జీవించేస్తామంటే ఒక రాజుగా, ఒక అహంకారిగా, ఒక పేదగా ఎలాంటి కళ్ళగనేస్తుంటామో. కళ్ళలోంచి మేలుకోగానే అంతా మాయా. ఏమి లేదు, ఇప్పుడు దాకా నేను కలగన్నాను. ఇదంతా మాయా, ఇదంతా నిజం కాదా అనుకుంటాం. అలాగే జీవితం కూడా నండి. అందుకే అంటున్నారు అజ్ఞాన నిద్ర నుండి మేలుకొని ఈ దేహం నేను కాదని తెలుసుకో. తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఎంత సాధన చేయాలండి ఈ దేహం నేను కాదు ఆత్మనని. ఎంత సాధన చెయ్యాలండి? ఎంత సాధన చేస్తే ఇప్పటికిప్పుడు మనం ఈ దేహం నేను కాదు, నేను ఆత్మనని తెలుసుకున్నాం. ఇప్పటికింత కాలానికి. మరి ఆత్మని తెలుసుకుని ఆత్మలాగా జీవించాలంటే ఇంకెంత టైం పడుతుందండి? ఒక సాక్షిలాగా అయిపోవాల. సంఘటనలు జరుగుతా ఉంటాయి. భగవంతుడండి ఏమి జరిగి చంపేవాళ్ళో, చంపించేవాళ్ళో కూడా ఒక సాక్షిగా చూస్తుంటాడు. వాళ్ళ కర్మలతో, వాళ్ళతో ఆయనకి ఏ సంబంధం ఉండదు. ఆత్మలా జీవించాలంటే మనం అలాగైపోవాలి ఒక సాక్షిగా. ఈ దేహాదులు నేను అనే భావన మహా వినాశకరమైన బంధాన్ని కలిగిస్తుంది. ఈ దేహాదులు నేను కాదు అనే భావన నిర్మలమైన మోక్షాన్ని కలిగిస్తుంది. ఎంత పాయింట్లు చెప్తున్నారండి. వశిష్ఠామృతం 116 శ్లోకం అండి. ఈ దేహాదులు నేను అంటే ఈ దేహం ఈ దేహానికి సంబంధించిన ఆదులంటే దాయాదులంటే భార్య, పిల్లలు, భర్త, స్నేహితులు, బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు, నా వాళ్ళు ఈ దేహానికి సంబంధించిన వాళ్ళని నా వాళ్ళు అనుకుంటాం. దేహానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ దేహ భావంతో ఉన్నప్పుడు
బంధాన్ని కలిగిస్తుంది. మహా వినాశకరమైన బంధాన్ని. ఆ బంధం ఎలా ఉంటుందండి? ఎవరికైనా ఇంత జరగనియండి విలవిల్లాడిపోతాం. భగవంతుడు చూడు నాకింత అన్యాయం చేశాడు. చూసారా? భర్తల్ని కోల్పోయి, అలాగే భార్యల్ని కోల్పోయి, పిల్లల్ని ఒక చిన్న చిన్న పిల్లల్ని కోల్పోయి, తల్లిదండ్రులు ఎంత బాధలో ఉంటారండి. భర్త చనిపోయాడు. ఇంకా చనిపోయినోడే కానీ ఆ భర్త ఎందుకు చనిపోయాడు? మా డిజైన్ ఏంటని తెలుసుకోపోతే, నా భర్త చచ్చిపోయాడు, నా భర్త చచ్చిపోయాడు. ఈ బతికినోళ్ళు చచ్చినోళ్ళలాగా జీవిస్తారండి. ఆ భర్త చనిపోతాడు. ఆ డిజైన్ అంతవరకే. కానీ దానికి కర్మ సిద్ధాంతం ఉంటది తెలుసుకోవాలా. ఈ అజ్ఞానులు తెలుసుకోలేరు. ఎంత చెప్పినా తెలుసుకోలేరు. నా భర్త పోయాడు, నా భర్త పోయాడు. ఉన్నవాళ్ళని చూసుకోరు కదా! వీళ్ళు డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. అక్కడేముంది? అజ్ఞానం. జ్ఞానం లేకపోవటమే అజ్ఞానం. ఇక వాళ్ళకి ఎవరు ఏది చెప్పినా అర్థం కాదు. ఒక భార్య పోయింది. ఇంకా ఆ భార్యే లోకం అనుకుంటాడు. నా భార్య పోయింది, నా భార్య పోయింది. నన్ను చూసేవోళ్ళు లేరు. నన్ను ఏటి దేహాన్ని చూసేవోళ్ళు. అది ఎంత చెప్తున్నారు మహా వినాశకరమైన బంధాన్ని కలిగిస్తుంది. ఈ భావన దేహాదులు, ఈ దేహానికి సంబంధించిన దాయాదులు ఎవరుంటారండి? దేహానికి సంబంధించి పిల్లలు, భార్య, భర్త, స్నేహితులు, బంధువులు, చుట్టాలు వీళ్ళే కదండీ! వీళ్ళందరికి ఏది జరిగినా సరే ఈ దేహానికి సంబంధించి తట్టుకోలేడు. ఎవరు దేహాన్ని వదిలేసినా తట్టుకోలేరు. వీళ్ళ జీవితాన్నే పాడు చేసేసుకుంటారు. ఈ జన్మనే వృధా చేసేసుకుంటారు. జ్ఞానాన్ని తెలుసుకోండి. ఫలానా గురువుల దగ్గరికి రండి. జ్ఞానం వల్ల నువ్వు ఆ అజ్ఞానం నుంచి బయటకొస్తా అంటే వినరు కదా! వింటారా? వినరు. ఈ దేహాదులు నేనే అనే భావన మహా వినాశకరమైన బంధాన్ని కలిగిస్తుంది. ఎంత స్పష్టంగా, ఎంత సత్యాన్ని ఎంత చక్కగా వివరిస్తున్నారండి మరి. ఈ దేహాదులు నేను కాదు అనే భావన నిర్మలమైన మోక్షాన్ని కలిగిస్తుంది. ఈ దేహాదులు అంటే ఈ నేను ఆత్మని, నాకు సావు లేదు. ఈ దేహానికి సంబంధించినోళ్ళు ఎవరి డిజైన్ బట్టి వాళ్ళు, ఎవరి ప్రణాళికను బట్టి వాళ్ళు, ఎవరి ప్రణాళిక వాళ్ళకుంటుందండి. నా ప్రణాళిక బట్టి నేనొచ్చాను. నా భర్త ప్రణాళికను బట్టి ఆయనొచ్చాడు. నా పిల్లల ప్రణాళిక ప్రకారం వాళ్ళొచ్చారు. ఎవరి ప్రణాళికను బట్టి వాళ్ళొచ్చారు. ఎవ్వరి జీవితంలో మనం వేలు పెట్టం. ఎవరు? ఆత్మజ్ఞానులు. నువ్విలాగే ఉండాలి, నువ్వలాగే ఉండాలని గిరి గీసి మనం చెయ్యం. సూచనలిస్తాం. నువ్విలాగ చెయ్యి, అలా చెయ్యి. వింటారా? వినరు. వాళ్ళ ఇష్టం. తెలిసిన దాన్ని చెప్తాం అంతే. అజ్ఞానులు ఏడుస్తారు. అయ్యో! అయ్యో! నావాడు, నావాడు, నావాడంటే అక్కడ ఈ ఆత్మకు సంబంధించినోడు అని కాదు. ఈ దేహానికి సంబంధించినోడు. ఎంత బాధండి! ఎంత నరకమండి! ఎలాగా సంవత్సరాలు, సంవత్సరాలు ఏడుస్తా ఉంటారండి వాళ్ళని తలుచుకుని. జీవితం అంతా కూడా ఎందుకొచ్చాడు దేహం తీసుకుని, తాను విడివిడి ఆత్మ, ఆ ఆత్మ వేరు, ఈ ఆత్మ వేరు. అక్కడ మాట్లాడుకుని ప్రాణాలకు చేసుకొని వచ్చాం. వాళ్ళ డిజైన్ ప్రకారం వాళ్ళెళ్ళిపోయారు. అని తెలుసుకోలేక, ఆ జ్ఞానం లేక, అయ్యో! పోయాడు, 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 పోయాడు. ఆ పోయేవాడిని తలుసుకుని ఈ జన్మనంతా నాశనం చేసుకుని, దేహాన్ని ఈ ఇంత ప్రణాళిక చేసిన ఈ దేహాన్ని కూడా నాశనం చేసుకుంటున్నారండి. ఎంతమందండి ఉన్నారు. ఇలాగే జీవిస్తున్నారు. మరి ఆ పితామహ పత్రిజీ, ఆ బ్రహ్మర్షి, ఆ పితామహుడు మన జీవితాల్లోకి లేకపోతే మనం కూడా అలాగే జీవించేవాళ్ళం కదండీ! అంత దుఃఖంలో. మరి ఎంత దుఃఖం నుంచి మనల్ని బయటికి లాగారు చూడండి మరి. ఎలాంటి మార్గాన్ని మనకి చూపిచ్చారండి. ఈ జీవుడే దేవుడు, నువ్వే దేవుడు అవుతావు అనే మంచి మార్గాన్ని మనకి ఇచ్చెళ్ళారండి మరి ఆయన. ఆయన ఎప్పుడు జీవించే ఉన్నాడు. ఆయన జ్ఞానం ఎంతకాలం ఈ భూమి మీద ఉంటుందో అంతకాలం ఆయన జీవించే ఉంటారు. ఆయన దేహమే లేదు. ఆయన అందరి దగ్గర ఈ జ్ఞానం అంతా ఆయనే కదా!
ఆయన ఎప్పుడు జీవించే ఉంటారు. ఈ దేహం నేను కాదనే భావనే నిర్మలమైన మోక్షాన్ని కలిగిస్తుంది. ఈ ఆత్మని నేను, నాకు సావు లేదు, ఈ దేహమే నశించిపోతుంది, దీనికెందుకు బాధపడటం అని ఎప్పుడైతే ఆనంద స్థితిలో ఉంటాడో అదే కదండి మోక్షం. సత్యం తెలుసుకున్నాక ఆనందంగానే ఉంటాడు. పైకి కొన్ని కొన్ని నటించవలసి వస్తది. ఈ బాహ్య ప్రపంచంలో ఉంటూ కొన్ని చోట్ల నటించక తప్పట్లేదు. కానీ అంతరంలో భావన అంతా ఒకటే. పైకి 2 ద్వంద్వాలు. లోపల ఏకత్వం, భావనలో బాహ్యంలో ద్వంద్వం. అలాగుంటాడా ఆత్మజ్ఞాని. ముక్తిని కోరేవాడు ఆత్మదర్శనానికి తప్పనిసరిగా ప్రయత్నించాలి. ఆత్మ దర్శనంతోని సమస్త పాపాలు, దుఃఖాలు నశిస్తాయి. వశిష్ఠామృతం 79వ శ్లోకం అండి. మనకి పత్రి గారు అన్ని శ్లోకాలు ఇచ్చేలే వశిష్ఠామృతం అంటే. అన్ని అక్కడక్కడ ఏరి అన్ని మనకు పోగేసి అట్టిపండు ఒలిచి నోటికి అందించినట్టు ఇవన్నీ ఒక చోట చేర్చి మనకి ఇచ్చారండి వశిష్ఠ గీతలోని. ఆ వశిష్ఠుడు బ్రహ్మర్షి వశిష్ఠుల వారు బోధించినవన్నీ మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుని మరి అలా ఏరి అంశ చూడండి, నీళ్ళని పాలని ఎలా వేరు చేస్తుందో అలాగ మనకి ఏది అవసరమో అవి ఏరి ఒక చోటకు చేర్చి మనకి వశిష్ఠామృతం అనే వశిష్ఠ గీత అనే పుస్తకం ద్వారా మనకి ఆ బ్రహ్మర్షి ఈ జ్ఞానాన్ని అందించారండి. ముక్తిని కోరేవాడు ఆత్మదర్శనానికి తప్పనిసరిగా ప్రయత్నించాలి. ముక్తి అంటే చచ్చిపోయి ఎక్కడికో వెళ్ళిపోవటం కాదండి. ముక్తి, మోక్షం, నిర్మాణం ఇవన్నీ కూడా ఏంటి ఒకటే అర్థం. అంటే ఈ శరీరంలో ఉండగానే మనం ఆనంద స్థితిని పొందటం ఆనందమండి. పత్రి గారు ఏం చెప్పారంటే వేషమెత్తు దుఃఖమున్నా నువ్వు ఆత్మజ్ఞానివి కాదు అని స్పష్టంగా చెప్పారు. మరి ఎప్పుడు దుఃఖంతో మనం ఆత్మజ్ఞానికి దుఃఖం ఉండదు, అన్నిటికీ నవ్వుతూ ఉంటాడు, పక్క నవ్వుతూ ఉంటాడు. ఏ సంఘటన కూడా ఆత్మజ్ఞాన్ని కదిలించలేవు. ఈ దేహం నేను అనుకున్నవాడే విలవిలవిల్లాడుతా ఉంటాడు, అన్నిటికి చిన్నదానికి పెద్దదానికి విలవిల్లాడతాడు. ఈ పదవి పోతుందేమో, ఈ పదవి ఉంటది, ఈ పదవి పోతుందేమో అని భయం. ఆ కోట్లుంటే కోట్లు పోతాయేమో అని భయం. వాళ్ళు పిల్లలుంటారు, వీళ్ళు పోతారేమో అని భయం. భయం 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 భయం. ఆ భయంతోనే జీవిస్తూ దుఃఖానికి కారకుడవుతాడు, ఎప్పుడు దుఃఖంలోనే ఉంటాడు. ఆత్మజ్ఞానికి ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఏది ఉన్నా ఏది పోయినా ఒక సాక్షిలాగా ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటాడు, వాటితో ఏ సంబంధం లేకుండా. సార్ ఏం చెప్పారు, పత్రి సారు సంసారంలో నిర్వాణం అని చెప్పారండి. ఈ మా భార్య భర్తలు ఈ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతే నువ్వేమి సాధకుడు కాదు. అందరిలో ఉంటూ అన్ని సంఘటనలు చూస్తూ నువ్వు తామరాకు మీద నీటి బొట్టులా బంధాల్లో ఉంటావు, సంసారంలో ఉంటావు, అన్ని ఉంటావు. బంధాలను అంటించుకో, మమకారంలో కొట్టుకుపో. ఎంతో ప్రేమగా ముందు నిర్వర్తించలేని బాధ్యతలు కూడా చక్కగా నిర్వర్తిస్తూ ఎంతో ఆత్మతృప్తితో ఆత్మశాంతితో ఉంటాడండి ఆత్మజ్ఞాని. అజ్ఞాని చీటికి మాటికి అన్నిటికీ దుఃఖం దుఃఖం దుఃఖం, నాది 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 అంత నాది అనుకుంటూ దుఃఖంలో కొట్టుకుపోతాడండి. ఏది ఉన్నా ఏది పోయినా జ్ఞానాన్ని మరి మనకి ఎంతో సునాయనంగా ఇచ్చిన ఆ పరబ్రహ్మ ఆ పితామహుడైన మన పత్రిజీ, అలాగే మా గురువు దేవులకి మరొక్కసారి ఆత్మ నమస్కారాలు సమర్పించుకుంటూ మరి నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సుమా గారికి, మణికుమారి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.
ప్రతినిత్యం మనం ఎరుకతో మాస్టర్స్ ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అలాగే అందరి చేత చేయిద్దాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ.